ఓం శ్రియకాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమస్కారం ఎవ్రీవన్. Namaskaram everyone. My name is Pandit G. Vishnuvardhana, Hindu Temple of Jain Center, Las Vegas. ఈ రోజు శ్రీ రామాయణం గురించి మనమందరూ తెలుసుకుందాం. రామాయణం అంటే రాముడు చూపిన మార్గమని అర్థం, రాముడు నడిచిన మార్గమని అర్థం. శ్రీరాముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అని పురాణాలు చెబుతున్నాయి. రావణ సంహారం కోసమే ఆయన రాముడిగా జన్మించాడని స్పష్టం చేస్తున్నాయి. రాముడిగా మానవ రూపంలో జన్మించిన నారాయణుడు ఒక మానవుడిగానే అనేక కష్ట నష్టాలను అనుభవించాడు. మానవుడిగానే తన శక్తి సామర్థ్యాలతో కావలసిన వాటిని సాధించుకున్నాడు. మానవుడిగా నడుచుకుంటూనే ఈ లోకానికి ఆదర్శ పురుషుడిగా నిలిచాడు. శ్రీరాముడు మూర్తి భావించిన ధర్మస్వరూపుడు. ధర్మం ఎలా ఉంటుంది అంటే మూర్తి భావించిన రాముడిలా ఉంటుంది అని మహర్షులు సెలవిచ్చారు. ఒక తనయుడిగా, భర్తగా, తండ్రిగా, ప్రభువుగా, శిష్యుడిగా, సోదరుడిగా, స్నేహితుడిగా మానవుడు ఎలా నడుచుకోవాలో, ఎలా మసులుకోవాలో రాముడు అనుసరించి చూపించాడు. ఒక మనిషి మాటపై ఎలా నిలబడాలో, అందుకోసం ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎలా ఎదుర్కొని నిలబడాలో ఈ లోకానికి చాటి చెప్పాడు. రాముడు ఎంతటి పరాక్రమవంతుడో అంతటి శాంతమూర్తి. క్షమించడం ఆయనకి తెలిసిన మొదటి విద్య. తాను అడవులు పాలు కావడానికి కారుకురాలైన కైకేయిని రాముడు పల్లెత్తు మాట కూడా అనలేదు. సీతాదేవిని అపహరించి తనని అనేక ఇబ్బందులకు గురి చేసిన రావణుడికి మరోసారి ఆలోచించుకోమని చెప్పి గడువు ఇచ్చిన సహనశీలుడు. రావణుడి సంహారం, విభూషణుడి పట్టాభిషేకం రాముడి ధర్మ నిరతకి అద్దం పడతాయి. రాముడు హనుమంతుడికి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు. గుహుడును గుండెలకు అత్తుకున్నాడు. శబరిని ఆప్యాయంగా అక్కును చేర్చుకున్నాడు. తనని ప్రేమించే వారి పట్ల రాముడు ఎంతటి కరుణతో కరిగిపోతూనే ఉంటాడు. ఇలా ఎన్నో నిదర్శనాలు కనిపిస్తాయి. వనవాసం పూర్తయి తిరిగి వచ్చిన తర్వాత అతని తల్లి పినతల్లులు రకరకాలుగా పదార్థాలను విందులో వడ్డిస్తారు. శబరి తనకి తినిపించిన ఎంగిలి పళ్ళలోనే రుచి ఎందులోనూ లేదని రాముడు అనడం భక్తుల పట్ల ఆయనకి గల అనురాగానికి ఒక ఉదాహరణ. రాముడు ధర్మస్వరూపుడు. అయితే సీతమ్మ తల్లి ఆదర్శమూర్తి. ఆమె మసులుకున్న తీరు మహిళా లోకానికే ఆదర్శం. అందువల్లనే రామాలయం లేని ఊరు, రామనామం జపించిన నోరు కనిపించవు. ధర్మం ఎలా ఉంటుందో, ధర్మాచరణ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అందుకోసమే రామాయణం చదవాలి, వినాలి, అనుసరించాలి. రామాయణంలో ఇప్పుడు పుత్రకామేష్టి యాగం గురించి తెలుసుకుందాం.
సూర్యవంశంలో జన్మించిన దశరథ మహారాజు అయోధ్య నగరాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ధర్మబద్ధంగా సాగుతున్న ఆయన పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉంటారు. దశరథుడికి కౌసల్య, కైకేయి, సుమిత్రలతో వివాహం జరుగుతుంది. అయితే ఈ ముగ్గురి నుంచి వారసులు లేకపోవడం దశరథుడికి మానసికంగా బాధిస్తూ ఉంటుంది. తన ఆవేదనను ఆయన వశిష్ఠ మహర్షితో పంచుకుంటాడు. పుత్రకామేష్టి యాగం చేయడం వలన ఆశించిన ఫలితం లభిస్తుందని వశిష్ఠ మహర్షి చెబుతాడు. అందుకు అంగీకరించిన దశరథుడు తగిన సన్నాహాలు మొదలు పెట్టమని తన మంత్రి అయిన సుమంత్రుడిని ఆదేశిస్తాడు. సరయూ నది తీరంలో పుత్రకామేష్టి యాగం మొదలవుతుంది. ఎంతో మంది వేద పండితులు, మహర్షులు సమక్షమంలో దశరథుడు యాగాన్ని పూర్తి చేస్తాడు. అత్యంత భక్తి శ్రద్ధలతో యాగాన్ని పూర్తి చేసిన కారణంగా యజ్ఞపురుషుడు ప్రత్యక్షమవుతాడు. దైవ సంబంధమైన ఒక పాయస పాత్రను దశరథుడికి అందజేస్తాడు. ఆ పాయసాన్ని సేవించడం వలన ఆయన భార్యలు ముగ్గురు కూడా గర్భవతులు అవుతారని, మహావీర పరాక్రమవంతులను బిడ్డలుగా పొందుతారని ఆశీర్వదిస్తాడు. దశరథుడు యజ్ఞపురుషుడికి భక్తిపూర్వకంగా నమస్కరించి ఆ పాయసాన్ని ముగ్గురు భార్యలు సేవించేలా చేస్తాడు. పుత్రకామేష్టి యాగం ఫలితంగా కౌసల్య, కైకేయి, సుమిత్ర గర్భవతులు అవుతారు. కౌసల్యకి శ్రీరామచంద్రుడు జన్మిస్తాడు. కైకేయి గర్భన భరతుడు జన్మిస్తాడు. సుమిత్ర గర్భాన లక్ష్మణ, శత్రుఘ్నులు జన్మిస్తారు. ఇలా దశరథుడి ముగ్గురు భార్యలు నలుగురు మగ బిడ్డలను కనడంతో అయోధ్యలో పండగ వాతావరణం నెలకొంటుంది. అంతఃపురంలో ఎక్కడ చూసినా సందడిగానే కనిపిస్తూ ఉంటుంది. ఊరూరా ప్రజలంతా సంతోషంగా సంబరాలు జరుపుకోవడానికి తగిన ఏర్పాట్లను దశరథ మహారాజు చేయిస్తాడు. ఆ ఇంట్లోనే పండగ వాతావరణమే అయోధ్య అంతా కనిపిస్తూ ఉంటుంది. ఎంతో కాలంగా అనుభవిస్తూ వస్తున్న ఆవేదనకి ఔషధం దొరికినట్టుగా దశరథుడు ఆనందంతో పొంగిపోతుంటాడు. తన ముచ్చట తీర్చడానికి అయోధ్య ప్రజలను ధర్మబద్ధంగా పాలించడానికి తనకి నలుగురు వారసులను ఇచ్చిన భగవంతుడికి ఆయన మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. దశరథుడు ఒకవైపున పాలన సంబంధమైన వ్యవహారాలను చక్కబెడుతూనే మరోవైపున తన పిల్లలతో ఆటలాడుతూ ఆనందానుభూతిను పొందుతుంటాడు. వాళ్ళు తప్పటడుగులు వేస్తూ ఉంటే చూసి మురిసిపోతూ ఉంటాడు. ఇప్పుడు విశ్వామిత్రుడి యొక్క రాకని చూద్దాం. కాలం గడిచిపోతూ ఉంటుంది. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు నలుగురు కూడా ఒక వయసుకి వస్తారు. దాంతో దశరథుడు వాళ్ళ విద్యాభ్యాస బాధ్యతను వశిష్ఠ మహర్షికి అప్పగిస్తాడు. శాస్త్ర విద్యతో పాటు అస్త్ర సంబంధమైన విద్యలలో వాళ్ళు ఆరితేరాలా చూడమని కోరుతాడు. వశిష్ఠ మహర్షి పర్యవేక్షణలో వాళ్ళ విద్యాభ్యాసం పూర్తవుతుంది. పిరికితనం అనేదే తెలియకుండా ఆ నలుగురిని కూడా వీరులుగా ఆయన తీర్చిదిద్దుతాడు. వాళ్ళ శౌర్య పరాక్రమలను గురించి తెలుసుకుని దశరథుడు సంతోషిస్తాడు. రామ లక్ష్మణులు, భరత శత్రుఘ్నులు ఎంతో ప్రేమాభిమానాలతో మెలుగుతూ ఉంటారు. అది చూసి కౌసల్య, కైకేయి, సుమిత్ర ముగ్గురు కూడా ఆనందంతో పొంగిపోతూ ఉంటారు.
సూర్యవంశానికి మరింత కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిపెట్టే బిడ్డలుగా వాళ్లను గురించి అయోధ్యావాసులు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ గుణగణాలను పరిశీలిస్తూ దశరథుడు పొంగిపోతూ ఉంటాడు. వాళ్లను గురించి మహర్షులు చెప్పే అభిప్రాయాలు వింటూ సంతోషంతో మురిసిపోతూ ఉంటాడు. అలా అయోధ్యలో రోజులు ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా సాగిపోతూ ఉంటాయి. ఒక రోజున దశరథ మహారాజు సభ తీర్చి ఉండగా విశ్వామిత్ర మహర్షి అక్కడికి వస్తాడు. ఆయనను చూడంగానే దశరథ మహారాజు ఎదురేగి గౌరవ మర్యాదలతో సభలోకి ఆహ్వానిస్తాడు. అయోధ్యను ధర్మబద్ధంగా పాలిస్తున్న దశరథుడిని విశ్వామిత్రుడు ఎంతగానో అభినందిస్తాడు. దశరథుడి మంచితనం కారణంగానే ప్రజలందరికీ సుభిక్షమైన పాలన అందుతుందని చెబుతాడు. విశ్వామిత్రుడు తన పాలనను మెచ్చుకోవడం పట్ల దశరథుడు ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. మహర్షుల దీవెనలే అందుకు కారణమంటూ తన వినయ విధేయతలను చాటుకుంటాడు. విశ్వామిత్రుడు తలపెట్టిన యజ్ఞ యాగాల గురించి అడుగుతాడు దశరథుడు. ఆ విషయాన్ని గురించి మాట్లాడడానికే వచ్చానని అంటాడు విశ్వామిత్రుడు. తాను తలబెట్టిన యాగానికి కొంతమంది రాక్షసులు ఆటంకాలు కలిగిస్తున్నారని, దాంతో యాగ సంబంధమైన పనులు ముందుకు వెళ్ళడం లేదని చెబుతాడు. ఒక మహావీరుడు యాగ రక్షకుడిగా నిలబడితే తప్ప యాగం పూర్తి కాదని అంటాడు. యాగ రక్షణ గావిస్తూ రాక్షస సంహారం చేయగలిగే రాముడి కోసం తాను వచ్చానని చెబుతాడు. రాముడిని తన వెంట పంపిస్తే యాగం పూర్తయిన తర్వాత తీసుకొస్తానని అంటాడు. ఇప్పుడు విశ్వామిత్రుడిని అనుసరించిన రామలక్ష్మణులను చూద్దాం. రాక్షస సంహారం చేయడానికి గాను రాముడిని వెంట తీసుకెళ్తానని ఎప్పుడైతే విశ్వామిత్రుడు అన్నాడో దశరథుడు ఉలిక్కి పడతాడు. రాక్షస సంహారం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, తాను వస్తానని దశరథుడు అంటాడు. తాను రాముడి కోసము వచ్చానని, రాముడిని తన వెంట పంపించమని విశ్వామిత్రుడు కోరుతాడు. ఆ మాటతో దశరథుడు మరింత ఆందోళనకు లోనవుతాడు. రాముడికి ఇంకా పసితనం పోలేదని, అలాంటి రాముడు రాక్షస సంహారం ఎలా చేయగలడని అంటాడు. ఆ మాటకు విశ్వామిత్రుడు అసహనానికి లోనవుతాడు. యాగ రక్షణకి తగినవాడు రాముడని భావించే తాను వచ్చానని, అది ఇష్టం లేకపోతే తాను వెళ్ళిపోతానని విశ్వామిత్రుడు అంటాడు. ఆయన కోపిష్టి అని తెలిసిన దశరథుడు మరింత కంగారు పడిపోతాడు. రాముడు విలువిద్యను పూర్తి చేశాడు గాని ఎవరితో ఇంతవరకు యుద్ధం చేసింది లేదని అంటాడు. రాక్షస మాయల పట్ల తనకి ఎలాంటి అవగాహన లేదని చెబుతాడు. అతన్ని పంపించింది మొదలు తన మనసులో ఉండదని అంటాడు. అందువలన తనని తీసుకెళ్ళమని కోరుతాడు. ఇక దశరథుడిని ఒప్పించడం తన వలన కాదని భావించిన విశ్వామిత్రుడు చివాలను పైకి లేస్తాడు. అది గమనించిన వశిష్ఠ మహర్షి కాసేపు ఓపిక పట్టమని విశ్వామిత్రునికి కోరుతాడు. ఆ తర్వాత ఆయన దశరథుడికి దగ్గరికి వచ్చి ఆయనకి నచ్చజెబుతాడు. రాముడిని తీసుకెళ్ళమనే విశ్వామిత్రుడి వ్యక్తిగత కారణాల కోసం కాకపోవచ్చని అంటాడు. లోక కళ్యాణాన్ని కోరే విశ్వామిత్రుడు ఇలా చేస్తూ ఉండవచ్చునని చెబుతాడు.
రాముడిని మహావీరుడిగా తీర్చిదిద్దడం కూడా ఆయన ఉద్దేశమే ఉంటుందని అంటాడు. అందువలన రాముడిని గురించి ఆందోళన చెందవలసిన పని లేదని, నిస్సందేహంగా పంపించవచ్చనని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. వశిష్ఠుడి మాటలకు దశరథుడి మనస్సు కొంత కుదుటపడుతుంది. తపోబల సంపన్నుడైన విశ్వామిత్రుడి నీడలో రాముడికి ఎలాంటి అపాయం జరిగే అవకాశం లేదని అర్థం చేసుకుంటాడు. అందువలన రాముడిని పంపించడానికి భయపడవలసిన అవసరం లేదని గ్రహిస్తాడు. విశ్వామిత్రుడికి తన అంగీకారాన్ని తెలియజేస్తాడు. తండ్రి ఆదేశం మేరకు రాముడు విల్లంబొల్లు చేతబట్టి విశ్వామిత్రుడి వెంట బయలుదేరుతాడు. అతన్ని విడిచి ఉండలేని లక్ష్మణుడు కూడా రాముణ్ణి అనుసరిస్తాడు. ఇప్పుడు తాటకి సంహారం. రామ లక్ష్మణులను వెంటబెట్టుకొని విశ్వామిత్రుడు ముందుకు సాగుతూ ఉంటాడు. కొండలు, కోనలు, వాగులు, వంకలు దాటుకొని వాళ్ళ ప్రయాణం సాగుతూ ఉంటుంది. అలిసిపోయిన వేళ విశ్రమిస్తూ తిరిగి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు. మార్గ మధ్యంలో రాముడు అనే ధర్మ సందేహాలను వ్యక్తం చేస్తుంటాడు. అయిన ధర్మ సందేహాలను తీరుస్తూ విశ్వామిత్రుడు ముందుకు సాగుతూ ఉంటాడు. అలా వాళ్ళ ఆశ్రమం సమీపంలో చేరుకుంటూ ఉండగానే భీకరమైన అరుపులు, కేకలు వినిపిస్తాయి. ఉరుములు, మెరుపులు లేకుండానే పెనుగాలి వీయడం మొదలవుతుంది. పెద్ద పెద్ద బండరాళ్ళు వచ్చేసి రామ లక్ష్మణుల మీద పడబోతుంటాయి. వాటి బారి నుంచి వాళ్ళ తప్పించుకుంటూ విశ్వామిత్రుడి వైపు అయోమయంగా చూస్తారు. ఇదంతా కూడా మారీచ, సుబాహుల తల్లి అయిన తాటకి పనేనని విశ్వామిత్రుడు చెబుతాడు. అంతలో పెకిలించబడిన పెద్ద పెద్ద చెట్లు వాళ్ళ వైపు దూసుకొస్తాయి. చాకచక్యంగా రామ లక్ష్మణులు తప్పించుకుంటారు. తాటకి స్త్రీ కావడంతో ఆమెను వధించడం ధర్మం కాదని రాముడు ఆలోచన చేస్తుంటాడు. రామ లక్ష్మణుల వైపు నుంచి ఎలాంటి ఎదురుదాడి లేకపోవడంతో తాటకి మరింత ధైర్యంతో ముందుకు దూసుకొస్తుంటుంది. రాముడు ఎందుకు తన అస్త్రాలను ప్రయోగించడం లేదనే విషయం విశ్వామిత్రుడికి అర్థమవుతుంది. దాంతో తాటకి స్త్రీ అనే ఆలోచన చేయవద్దని, లోక కళ్యాణకారకమైన దైవ కార్యాలను భంగం కలిగించే ఆమెను సంహరించడంలో న్యాయముందని చెబుతాడు. తన మాటపై విశ్వాసముంచి ఆమెను వధించమని విశ్వామిత్రుడు ఆదేశిస్తాడు. దాంతో రామ లక్ష్మణులు తమ పరాక్రమాన్ని తాటకి రుచి చూపిస్తారు. రామ లక్ష్మణులు తమ అస్త్రాలతో తాటకిపై మెరుపు దాడి చేయడం మొదలు పెడతారు. వాళ్ళ అస్త్రాలు ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉండడంతో తాటకి తప్పించుకోవడానికి నానా పాట్లు పడుతుంది. అవకాశం దొరికినప్పుడల్లా వాళ్లపై పడడానికి ప్రయత్నించే విషయంలో విఫలమవుతూ ఉంటుంది. రామ లక్ష్మణుల బాణాల ధాటికి తట్టుకోలేక కుప్పు కూలుతుంది. తన కుమారులైన మారీచ, సుబాహులను పిలుస్తూ ప్రాణాలను విడుస్తుంది. దాంతో మారీచ మరింత జాగ్రత్తగా ఉండమని రామ లక్ష్మణులను విశ్వామిత్రుడు హెచ్చరిస్తాడు. ఇప్పుడు మారీచ, సుబాహు కట్టడి. రామ లక్ష్మణులను వెంటబెట్టుకొని విశ్వామిత్రుడు తన ఆశ్రమానికి చేరుకుంటాడు. అక్కడ ఉంటున్న ఆయన శిష్యులు రామ లక్ష్మణులు ఉండడానికి తగిన ఏర్పాట్లు చేస్తారు. ఆ తర్వాత
తాను తలబెట్టిన యాగాన్ని విశ్వామిత్రుడు మొదలు పెట్టాడు. రామ లక్ష్మణులు విల్లంబులు ధరించి యాగ రక్షణ చేయడం మొదలు పెడతారు. అలా యాగం జరుగుతూ ఉండగా సూర్యుడి ప్రకాశం తగినట్టుగా అనిపించి రామ లక్ష్మణులు తమ తలల పైకెత్తి చూస్తారు. ఆకాశంలో మేఘాల్లా మారీచా సుబాహులు కమ్మకోవడం గమనిస్తారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ యాగాన్ని మధ్యలో ఆపే ప్రయత్నం చేయవద్దని విశ్వామిత్రుడితో చెప్పి మారీచా సుబాహులపై విరుచుకుపడతారు. తమ తల్లిని చంపిన ఆ ఇద్దరు మహాపరాక్రవంతులే ఉంటారని గ్రహించిన మారీచా సుబాహులు రాక్షస మాయతోనే యాగాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. రామ లక్ష్మణులు వదులుతున్న బాణాలకు చిక్కకుండా తప్పించుకుంటూ ఉంటారు. గాల్లోనే ఆశ్రమం చుట్టూ తిరుగుతూ భయానకమైన వాతావరణాన్ని సృష్టిస్తూ ఉంటారు. దాంతో వాళ్లపై రామ లక్ష్మణులు వరుస బాణాలను సంధించి నేలకూరుస్తారు. విశ్వామిత్రుడు తాను తలపెట్టిన యాగం ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తయినందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. రామ లక్ష్మణుల పరాక్రమాన్ని అభినందిస్తాడు. అంతేకాకుండా జీవితంలో వాళ్ళకి ఎక్కడ ఏ సమయంలోనైనా దివ్యాస్త్రాలు అవసరమవుతాయని భావించి తన తపోశక్తితో వాళ్ళకి దివ్యాస్త్రాలను అందజేస్తాడు. ఆ దివ్యాస్త్రాలు వాళ్లను తప్పకుండా రక్షిస్తాయని చెప్పి ఆశీర్వదిస్తాడు. ఆ అస్త్రాలను అందుకున్న రామ లక్ష్మణులు ఆయనకి వినయంగా నమస్కరిస్తారు. ఆ తర్వాత తమకి ఇక సెలవీయమని కోరుతారు. అందుకు విశ్వామిత్రుడు నవ్వుతూ అప్పుడే వాళ్ళు వచ్చిన పని పూర్తి కాలేదని అంటాడు. తాము ఆశ్రమం నుంచి మిథిలా దేశానికి వెళ్ళవలసిన ఉందని చెబుతాడు. మిథిలా దేశానికి ప్రయాణంలో కారణం తెలియక రామ లక్ష్మణులు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. వాళ్ళ ఉద్దేశం విశ్వామిత్రుడికి అర్థమవుతుంది. మరునాడు ఉదయమే తాము మిథిలా నగరానికి బయలుదేరవలసిన ఉందని, అక్కడికి ఎందుకు వెళ్ళాలని విషయాన్ని మార్గ మధ్యలో తాను చెబుతానని ఆయన అంటాడు. అప్పటి వరకు ఆశ్రమంలో విశ్రాంతి తీసుకోమని చెబుతాడు. ఇప్పుడు సీతమ్మ పరిచయం. మిథిలా నగరాన్ని జనక మహారాజు పరిపాలిస్తూ ఉంటాడు. ప్రజారంజకంగా ఆయన పాలన సాగుతూ ఉంటుంది. మిథిలలో ఎలాంటి మోసాలకు ద్వేషాలకు తాపు లేకుండా ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉంటారు. ఒకసారి జనక మహారాజు శాస్త్ర విధిని అనుసరించి నాగలి పట్టుకొని భూమిని దున్నుతూ ఉంటారు. ఆ సమయంలో నేల లోపల ఏదో అడ్డు తగలడంతో ఎద్దులు ఆగిపోతాయి. దాంతో నాగలికి తట్టుకున్న ఆ వస్తువు ఏమిటనేది చూడమని తన సిబ్బందిని జనక మహారాజు ఆదేశిస్తాడు. నాగలి తట్టుకున్న చోటున కొద్దిగా తవ్వి అక్కడ ఉన్న ఒక పెట్టెను వాళ్ళు బయటికి తీస్తారు. ఆ పెట్టెను తెరిచి చూడగా లోపల నవ్వుతూ ఒక పసిపాప కనిపిస్తుంది. ఆ పసిపాపను చూడంగానే జనక మహారాజు ఆనంద ఆశ్చర్యాలకు లోనవుతాడు. భూదేవి తనకి ఆ బిడ్డను ఇచ్చిందని సంతోషంతో పొంగిపోతాడు. నాగేటి చాలలలో దొరికిన ఆ బిడ్డకు సీత అని నామకరణం చేస్తాడు. ఆ పసిబిడ్డను ఎత్తుకొని తన భవనానికి చేరుకుంటాడు. అయోనిజంగా ఆవిర్భవించిన ఆ బిడ్డను ఆయన అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఉంటాడు.
సీత ఆట పాటలతోనే జనక మహారాజుకు తెల్లారుతుంది, పొద్దుపోతూ ఉంటుంది. ఎప్పుడు తన స్నేహితురాలతో కలిసి సీత అంతఃపురంలో సరదాగా సంతోషంగా గడుపుతూ ఉంటుంది. ఆమె ఎదుగుతున్న కొద్దీ మహా సౌందర్య రాశిగా మారుతుంటుంది. సీత ఎలా ఉంటుందనేది బయట ప్రపంచానికి తెలియదు, కానీ అంతఃపురంలో పనిచేసే వారి ద్వారా ఆ రాజ్యంలోని వారికి ఆమె ఎంతో అందెగత్తని తెలుస్తుంది. అదే విషయం సరిహద్దులు దాటేసి వెళ్ళుతుంది. అలా సీత అంద చందాలను గురించిన విషయం ఆయా రాజ్యాలకు చెందిన రాజులు చర్చల్లో వస్తుంటుంది. ఒకసారి సీత తన స్నేహితులతో కలిసి బంతి ఆటలాడుతూ ఉంటుంది. ఆ సమయంలో ఒక పొడవైన బల్ల కిందకి ఆ బంతి వెళ్ళుతుంది. ఆ బంతి కోసం చాలా తేలికగా ఆమె ఆ బల్లను పక్కకు జరుపుతుంది. అది సామాన్యమైన బల్లం కాదు, శివ ధనస్సు ఉంచబడిన బల్ల. ఆ బల్లను పక్కకి జరపడానికి 1/2 డజన్ను మంది అవసరమవుతారు. అలాంటి బల్లను సీత చాలా తేలికగా జరపడం చూసిన జనక మహారాజు ఆశ్చర్యపోతాడు. ఆ శివధనస్సును ఎక్కుపెట్టిన వీరుడికి సీతను ఇచ్చి వివాహం చేస్తానని స్వయంవరానికి ప్రకటిస్తాడు. ఇప్పుడు అహల్య శాప విమోచనం. మిథిలా నగరం దిశగా విశ్వామిత్రుడు నడుస్తుంటాడు. రామ లక్ష్మణులు ఆయనను మౌనంగా అనుసరిస్తూ ఉంటారు. అదే సమయంలో రాముడి పాదానికి ఒక బండరాయి తగులుతుంది. రాముడి పాద స్పర్శ తాకగానే ఆ బండరాయి ఒక స్త్రీమూర్తిగా మారిపోతుంది. ఆ స్త్రీమూర్తి రాముడికి వినయంగా నమస్కరిస్తుంది. ఆయన పాద స్పర్శ వలన తనకి శాప విమోచనమైందని కృతజ్ఞతలు తెలుపుతుంది. ఆ స్త్రీ పేరే అహల్య. ఆమె గౌతమ మహర్షి ఇల్లాలు. ఆమె ఎలా బండరాయిగా పడి ఉండడానికి వెనుక ఒక బలమైన కారణం ఉంది. గౌతమ మహర్షి ఆయన భార్య అహల్య ఆశ్రమ జీవితం గడుపుతూ ఉంటారు. అహల్య మహా సౌందర్యరాశి. అను నిత్యం భర్త పూజకు అవసరమైన వస్తు సామగ్రులను సమకూరుస్తూ ఉంటుంది. ఒకసారి ఆకాశ మార్గమున ప్రయాణిస్తున్న ఇంద్రుడు ఆమెను చూస్తాడు. ఆమె సౌందర్యం ఆయనను సమ్మోహితుడిని చేస్తుంది. దాంతో ఆమె పట్ల ఆయనకి వ్యామోహం పెరుగుతుంది. ఆమెను లోబర్చుకునే అవకాశం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రతిరోజు తెల్లవారుజామున గౌతమ మహర్షి స్నానానికి నదికి వెళ్ళడం గమనిస్తాడు. ఒక రాత్రి వేళ గౌతమ మహర్షి ఆశ్రమం దగ్గరికి చేరుకున్న ఇంద్రుడు కోడిలా మారిపోయి కోడిలానే కూస్తాడు. తెల్లవారిపోయిందా అనుకున్న గౌతముడు నదికి బయలుదేరుతాడు. ఆయన అలా వెళ్ళగానే ఆయన రూపంలో ఆశ్రమంలోకి ఇంద్రుడు ప్రవేశిస్తాడు. అహల్య పట్ల వ్యామోహంతో ఉన్న ఇంద్రుడు ఆమెను స్పర్శిస్తాడు. గౌతముడు నదీ స్నానానికి వెళ్ళడం చూడని కారణంగా తన శయ్యపై కూర్చున్నది తన భర్తేనని అనుకుంటుంది. తన భర్త రూపంలో వచ్చింది ఇంద్రుడు అనే విషయాన్ని గ్రహించలేకపోతుంది. నదీ స్నానం కోసం బయలుదేరి కొంత దూరం వెళ్ళిన గౌతముడికి ఇంకా తెల్లవారలేదనే విషయం అర్థమవుతుంది. ఆ సమయంలో కోడి ఎందుకు కూసి ఉంటుందనే విషయాన్ని గురించి ఆయన ఆలోచిస్తూనే ఆశ్రమానికి చేరుకుంటాడు. ఆశ్రమంలో తన రూపంలోని ఇంద్రుడిని అతనితో అహల్యాని చూస్తాడు. ఇంద్రుడు
ధోరణి పట్ల ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తాడు. అతని శరీరం అంతటా కూడా సహస్ర యోనులు చోటు చేసుకుంటాయని శపిస్తాడు. వచ్చినవాడు తన భర్త కాదనే విషయాన్ని గ్రహించలేకపోయినా అహల్య శిలగా ఉండాలని శపిస్తాడు. ఆ ఇద్దరు ప్రాధేయ పడడంతో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక్క చోట కొలువైన చోటున వాళ్లను పూజిస్తే శాప విమోచనాన్ని పొందమని ఇంద్రుడికి చెబుతాడు. శ్రీరాముడి పాద స్పర్శ చేత శాప విమోచనం కలుగుతుందని అహల్యతో అంటారు. అలా రాముడి పాద సోకిన వెంటనే అహల్యకు శాప విమోచనం అవుతుంది. నమస్కారం అందరికీ. ఈరోజు రామాయణాన్ని ఇంతటితో ముగిస్తాం. మళ్ళీ వచ్చే వారంలో మరింత రామాయణం యొక్క విశేషాలని తెలుసుకుందాం. థ్యాంక్ యూ. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. జై బోలో శ్రీరామచంద్ర భగవాన్ కి జై.